వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరీక్షలు పూర్తయ్యి ఉద్యోగాల్లో చేరిపోయిన సంవత్సరం తర్వాత ఆందోళన చేస్తుంది. ఇందులో డిఎస్సిలో అక్రమాలు జరిగాయి. తొలుత ఏమన్నారంటే పేపర్ లీక్ అయిందన్నారు. ఆ తర్వాత కొంతమంది మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులు పేపర్ లీక్ చేసి మెరిట్లో సాధించారు, అందుకని వాళ్ళ పేర్లు పక్కన పెట్టారన్నారు. కొద్ది రోజుల తర్వాత ఉద్యోగాలు అమ్ముకున్నారు అన్నారు. ఆ తర్వాత స్పోర్ట్స్ కోటాలో ఇష్టానుసారంగా ఉద్యోగాలు ఇచ్చేశారని చెప్పారు. కానీ ఏ ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. టెట్ రాయకుండానే ఏదైతే టీచర్ ట్రైనింగ్కి సంబంధించి టీచింగ్కి సంబంధించినటువంటి టీచర్ పోస్టులు ఇచ్చేశారు అని చెప్పి రకరకాలైనటువంటి అంశాలను కూడా మాట్లాడారు. అయితే ఇవాళ మార్నింగ్ నా డిబేట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఒక డాక్యుమెంట్ని బయటపెట్టారు. ఏంటి ఆ డాక్యుమెంట్ అంటే, ఒక వ్యక్తికి కనీసం బీపీడీ యూజీడీపీ కూడా లేకుండా అతనికి పీఈటీ పోస్ట్ ఇచ్చారు. సో ఎలా ఇస్తారు అనేటటువంటి దాని మీద ఆయన బయటపెట్టినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఏంటంటే, వాస్తవంగా ప్రభుత్వం ప్రతిదీ కూడా జియోలో అలాగే అక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో, దీంతోపాటు డిఎస్సి నోటిఫికేషన్లో ప్రతి అంశాన్ని చాలా కూలంకషంగా పెట్టడం జరిగింది. ఏ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇస్తారు, ఉద్యోగాలు ఇచ్చేటటువంటి సందర్భంలో రిజర్వేషన్లు ఎలా ఉంటాయి, వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి, హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి, అలాగే ఏ ఏ జిల్లాలో ఎన్నెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఆ పోస్టులకు సంబంధించినటువంటి వచ్చేటటువంటి రోస్టర్ పాయింట్స్ ఏంటి. సో ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా అందులో పెట్టినటువంటి పరిస్థితి. కానీ అభ్యర్థులందరూ కూడా నోటిఫికేషన్కి లోబడి పరీక్షలు రాయాల్సి ఉంటుంది. సో నోటిఫికేషన్లు ఈ అంశాలన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చదువుకున్న తర్వాత అభ్యర్థులు పరీక్షలు రాస్తారు. సో నిజంగా వాళ్ళకి అభ్యంతరం ఉంటే అప్పట్లోనే దీని మీద ఒక స్థాయిలో ఆందోళన చేసి ఉండొచ్చు. లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎవరైతే వచ్చి మాట్లాడుతున్నటువంటి మేధావులు ఉన్నారో వాళ్ళు ఆ రోజు అసలు డిఎస్సి నోటిఫికేషనే రాంగ్ అని చెప్పేసి ఆ రోజు ప్రశ్నించి ఉండొచ్చు. 2% ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటాని 3% పెంచినప్పుడే ఆందోళన చేసి ఉండొచ్చు. అలాగే డిఎస్సి రాయకుండా దాదాపు 382 ఉద్యోగాలు అంటే 421 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే దాని మీద ఆందోళన చేసి దాన్ని ఆపి ఉండొచ్చు. కానీ అవి ఏమీ కూడా చేయలేదు. ఎందుకంటే అవి ఏ ప్రాతిపదికన చేస్తున్నారు అనేటటువంటి అవగాహన లేకపోవడం. అయితే ఇవాళ శేఖర్ రెడ్డి గారు ఆ అంశాన్ని లేవనెత్తారు. కానీ వాస్తవంగా ఏంటి అంటే, ఖచ్చితంగా పీఈటీ పోస్టులకి అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకి, వాళ్ళు టీచింగ్ స్టాఫ్ కాదు, వాళ్ళు ఏంటి క్రీడలకు సంబంధించినటువంటి టీచర్లు. సో క్రీడలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరుంటారు, క్రీడలు ఆడినటువంటి వాళ్ళే ఉంటారు. సో నేషనల్ స్థాయిలో క్రీడలు ఆడినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ నేరుగా ఈ ఉద్యోగాల్లోకి తీసుకున్న తర్వాత, పీఈటీ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాల లోపల వాళ్ళు ఏదైతే దానికి అర్హత పరీక్ష ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీఈటీ ఉద్యోగం కావాలి అంటే ఖచ్చితంగా దానికి బీపీడీ కానీ అంటే బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ, అలాగే యూజీడీపీఈ అంటాం, అండర్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ, ఎంపీడీ కానీ చేస్తుండాలి. సో అలాంటి వాళ్ళకి మాత్రమే పీఈటీ ఉద్యోగాలు వస్తాయి. అయితే స్పోర్ట్స్ కోటాలో ఆల్రెడీ వాళ్ళు స్పోర్ట్స్ మెన్ కాబట్టి, ఆల్రెడీ వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడున్నారు కాబట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత 5 ఏళ్లలోపు, అంటే 5 ఏళ్ళు అనే పదాన్ని ఇక్కడ ఎందుకు వాడారు అంటే, వాళ్ళు ఏదైతే పూర్తి చేయాల్సినటువంటి కోర్సు ఏదైతే ఉందో ఆ కోర్సు పూర్తి చేయడానికి పట్టే టైంతో పాటు అదనంగా 2 సంవత్సరాలు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బీపీడీ ఉంది, అది 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేస్తారు, దానికి అదనంగా ఇంకొక 2 ఏళ్ళు, అంటే ఓవరాల్గా 5 సంవత్సరాలు అనేది ఒక టైం పీరియడ్ పెట్టి ఈ లోపల ఆ పరీక్ష పాస్ అవ్వాలి అని చెప్పేసి చాలా స్పష్టంగా జియోలో చెప్పడం జరిగింది. ఇక్కడ దొడ్డిదారణ ఎక్కడ పెట్టారు, జియోలో లేకుండా, నిబంధన లేకుండా, ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అంశం లేకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే ఎస్ నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేయాలి. కానీ చాలా స్పష్టంగా అందులో చెప్పడం జరిగింది, జియోలో స్పష్టంగా ఉంది, ఖచ్చితంగా పీఈటీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు భర్తీ చేసేటటువంటి క్రమంలో ఎవరైతే నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయి క్రీడాకారులు ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలు పొందిన తర్వాత 5 సంవత్సరాల లోపల ఏదైతే దానికి అవసరమైనటువంటి పరీక్షలు పూర్తి చేయాలి అని చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు కలుపుకోలేదు కదా, డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు పట్టించుకోకుండా ఉంటారా? సో అందరికీ కూడా తెలుసు ఇది ఒక నిబంధనల ప్రకారం జరిగినటువంటి పరీక్ష. సో ఇప్పుడు వచ్చేసి ఎలా ఇస్తారు అంటే, జస్ట్ నోటిఫికేషన్లో ఉన్న అంశమే కదా అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యమంత్రులుగా అయ్యారు. గతంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె ఎమ్మెల్యేగా కాకుండా ముఖ్యమంత్రి అయిపోయారు కదా. ముందు మీరు ముఖ్యమంత్రి అయిపోయింది, లేకపోతే మంత్రులు అయిపోయింది, 6 నెలల తర్వాత ఎమ్మెల్యేగా గెలవండి అని చెప్తున్నారు కదా. మరి రాజకీయాలకు వర్తించినప్పుడు క్రీడాకారులకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి సందర్భంలో వాళ్ళు క్రీడల మీద ఫోకస్ పెట్టుంటారు చదువు మీద కంటే. మరి అలాంటి వాళ్ళకి రిలాక్సేషన్ ఇస్తే తప్పేంటి, వచ్చిన నష్టం ఏంటి? అక్కడ ఎవరైనా సరే ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులకు అన్యాయం జరుగుతుంటే మీరు ప్రశ్నించండి స్పోర్ట్స్ కోటాలో. అవేమీ లేవు కదా.
ఒక్కరు కూడా వచ్చి చెప్పట్లేదు కదా, అయ్యా నాకు నేను స్పోర్ట్స్ కోటాలో నేను క్రీడా ప్రతిభ కలిగినటువంటి వాడిని నన్ను పక్కన పెట్టి వేరే వాళ్ళకి ఇచ్చారంటే ఎస్ మీరు అడిగే ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. అంతేగాని నోటిఫికేషన్లో ఉన్నటువంటి అంశాన్ని ఇది ఎలా ఇస్తారని క్వశ్చన్ చేస్తే మరి నోటిఫికేషన్ ఇచ్చింది అందుకు కదా, ఒకటి రాసుకుంటాం విధి విధానాలు అని ఉంటాయి, ఆ విధి విధానాలు ఫాలో అవ్వడానికే నోటిఫికేషన్ జీవోలు ఉంటాయి. మరి ఆ జీవోలో చాలా స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. సరే ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు అలా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం లేదు, భారతదేశ వ్యాప్తంగా పీఈటీ పోస్టులని భర్తీ చేసేటటువంటి క్రమంలో అనేక రాష్ట్రాలు ఈ పద్ధతిని అవలంబిస్తున్నాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హర్యానాకి సంబంధించి హర్యానా అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సన్ సర్వీస్ రూల్స్ 2021 అనేసి ఒక జివో ఉంది. అందులో ఏంటంటే ఒక గెజిటే ఉంది. ఆ గెజిట్లో రూల్ నెంబర్ 8/3లో పేజ్ నెంబర్ 21లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరైతే పీఈటీలుగా ఉద్యోగాలకి అప్లై చేస్తారో స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకి బీపీఈడి అలాగే యూజీడీపీ అవసరం లేదు. వాళ్ళు ఈ ఉద్యోగాల్లో చేరిన తర్వాత నేరుగా వాళ్ళు 3 సంవత్సరాలు 5 సంవత్సరాల లోపల 4 సంవత్సరాల లోపల వాటిని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఎక్కడ పరీక్షలు ఏమి ఉండవు అనమాట, సర్టిఫికేట్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇచ్చేస్తారని చెప్పేసి హర్యానాకి సంబంధించినటువంటి అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సన్ సర్వీస్ రూల్స్ 2021లో చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. సో ఇంత స్పష్టమైనటువంటి అంశాలు ఇక్కడ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, మిగతా రాష్ట్రాల్లో కూడా ఇలాగ ఉన్నాయి. దీనికి నారా లోకేష్ ఎందుకు రాజీనామా చేయాలి? ఒక్కరు ఇదిగో ఇతను అనర్హుడు అని చెప్పి తీసుకొచ్చి, లేదు ఇతనికి వాళ్ళు ఇచ్చినటువంటి జియో ప్రకారం, లేదు వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి ఎగైనిస్ట్గా ఉద్యోగాలు ఇచ్చారు అంటే ఎస్ ఖచ్చితంగా అది స్కామ్ జరిగింది, దోచుకున్నారు, దొంగలు పడ్డారు, ఏదో ఒకటి మాట్లాడవచ్చు, అక్రమాలు జరిగాయి అనొచ్చు. ఎక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారమే రిక్రూట్మెంట్ జరిగింది, వాళ్ళు ఇచ్చినటువంటి జియోల ప్రకారమే వాళ్ళకి అవసరమైనటువంటి రిజర్వేషన్స్ని పెంచారు, వాళ్ళు ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారమే ఎంపికలు జరిగినాయి, హారిజెంటల్ వర్టికల్కి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ అన్నీ కూడా వాళ్ళు చెప్పినట్టే జరిగాయి. అయినా సరే ఇంకా అక్రమాలు అంటారు. ఎక్కడ జరిగాయి అక్రమాలు? సరే ఇందాక శేఖర్ రెడ్డి గారు ఒక పర్సన్ని తీసుకొచ్చారు, అది స్పష్టంగా ఉంది కదా, జియోలో చాలా స్పష్టంగా పెట్టారు. ఎందుకు పెట్టారు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే దేశవ్యాప్తంగా ఉన్నాయి మరి స్పోర్ట్స్కి సంబంధించినటువంటి పర్సనాలిటీస్ని డెవలప్ చేయాలి అన్నప్పుడు మిగతా రాష్ట్రాలు కూడా అవలంబిస్తున్నాయి కదా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఒకటే ఏం దీన్ని చేయాల, నేను అది కూడా మీకు చూపిస్తాను. ఏది హర్యానాకి సంబంధించినటువంటి వాళ్ళ అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సన్స్కి సంబంధించినటువంటి నిబంధనని. సో ఇంత స్పష్టంగా ఉంది. సరే ఎన్ని కూడా పక్కన పెడతాం. దోచుకున్నారు, టీచర్ ఉద్యోగాలు అమ్ముకున్నారు. మరి 421 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చారు. మరి 421 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 382 మందే ఫిలప్ చేశారు. మిగతా 39-40 పోస్టులు ఉన్నాయి కదా, మరి వీటిని అమ్ముకోవచ్చు కదా. 421 పోస్టులు ఇచ్చాయి, కానీ 382 మేము ఫిలప్ చేసాం అని చెప్పకుండా 421 ఫిలప్ అయిపోయిందని చెప్పేసి మిగతా 39 పోస్టులు కూడా అమ్మేసుకోవచ్చు కదా. మరి ఎందుకని అలా చేయలేదు అంటే, అక్రమాలు చేయాలి అనుకుంటే హ్యాపీగా ఉన్నాయి ఇంకా 39 పోస్టులు మిగిలి, మరి వాటిని అమ్ముకోవచ్చు కదా. ఎందుకు అమ్ముకోలేదు అంటే ఇక్కడే సమాధానం దొరుకుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జియోలు చదవాలి, దాంతోపాటు నోటిఫికేషన్లు చదవాలి, దాంతోపాటు ప్రభుత్వం ఇచ్చినటువంటి వర్టికల్ హారిజెంటల్ రిజర్వేషన్ మీద అవగాహన తెచ్చుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టేసి అసలు అభ్యర్థులు ఎందుకని ఈ అంశంలో సైలెంట్గా ఉన్నారో తెలుసుకోవాలి. ఇలా కాకుండా వితండవాదం చేస్తూ మనమే మేధావులం అనేటటువంటి ఉద్దేశాన్ని జనాల మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేయడం తప్పు. ఎస్ మీకు అభ్యంతరం ఉంటే ఆ రోజే చెప్పాలి, ఇదిగోండి ఇక్కడ వీళ్ళకి విద్యార్హత లేకుండానే జియో ఇచ్చారు, సో జియో ఇచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత 5 ఏళ్ల తర్వాత వీళ్ళు విద్యార్హత సాధించాలంట, ఇది ఎక్కడ విడ్డూరం అమ్మ అని చెప్పేసి ఆ రోజు మాట్లాడి ఉండాల్సింది. దానికి కూడా సమాధానం ఉంది. నేను చూపించే హర్యానాకి సంబంధించినటువంటి వాళ్ళ సర్వీస్ రూల్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. నాట్ ఓన్లీ హర్యానా, ఒడిశాలో కూడా అలాంటి పరిస్థితే ఉంది, మిగతా రాష్ట్రాల్లో రాజస్థాన్లో కూడా అలాంటి పరిస్థితే ఉంది. సో మిగతా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్లోనే అక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు కావచ్చు, జూనియర్ కోచ్లు కావచ్చు, సీనియర్ కోచ్లు కావచ్చు, అంతేకాకుండా స్పోర్ట్స్ పర్సనాలిటీస్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు. మరి ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా ఇంకా దీన్ని ఏదో మసిబూసి మాయ చేసేటువంటి ప్రయత్నం చేయడం చాలా తప్పు. అట్ ది సేమ్ టైం నేనేదో ఆ డిబేట్లో అవును అక్రమాలు జరిగాయని చెప్పేసి నేనేదో అంగీకరించానని చెప్పేసి కూడా చెప్పారు. నేను అంగీకరించలేదు, మీరు చూపించిన డాక్యుమెంట్ కరెక్టే, కానీ నిబంధనల ప్రకారం ఇచ్చారా లేదా అనేది వెరిఫై చేయాలని చెప్పేసి నేను మళ్ళీ ఆ జియోకి సంబంధించినటువంటి విషయాలను కూడా బయటపెట్టాను. అవన్నీ కూడా కట్ చేసి వాళ్ళకి అవసరమైనటువంటి వీడియోని వాళ్ళు ట్రోల్ చేసుకున్నారు. సరే వాట్ ఎవర్ ఇట్. సో వాస్తవాలు మాత్రం ప్రజలకు తెలుసు, వాస్తవాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా ఉన్నాయి. కోర్టులు ఏమీ సైలెంట్గా లేవు. ఇన్ని కేసులు వేసినా సరే ఆ కోర్టులన్నీ కూడా ఆ కేసులన్నీ పక్కన పడేసి ఈరోజు ఉద్యోగాల భర్తీ జరిగింది. సో ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. ఏదో రాద్ధాంతం చేయాలని చేస్తే తప్ప ఎవరు కూడా హర్షించేటువంటి విషయాలు ఉండవు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇది వాటి సైడ్ మరో సినిమాలు కలుద్దాం. నమస్కారం.